యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. కొత్తగా చెప్పాలా నీ మనసులోతు ఎంతో, వింతగా పాడాలా నీ ప్రేమ విలువ ఎంతో, నదిలాగా సాగే నీ పాశమే మదిలోన చేసే వనవాసమే, అక్క చెల్లెలి బంధం అమ్మను మించిన త్యాగం, మమతను కమ్మిన మేఘం పడమటి సంధ్యారాగం. నేను చెప్పేది విను. నన్ను ఇంటికి తీసుకుని వెళ్ళండి. లవ్ లో ఇదంతా కామన్ రామలక్ష్మి, నువ్వు ఇవన్నీ తెలుసుకోవాలి. వద్దండి, ఇలాంటివైతే నేను అస్సలు రాను. పోనీ ఇంకేదైనా వేరేది మాట్లాడుకుందావా? ఫస్ట్ మీరేం చెప్పాలనుకుంటున్నారో అది చెప్పండి. అక్కడ చూడు ఎంత ప్రశాంతంగా ఉందో. ముందు మీరేదో మాట్లాడాలన్నారు కదా, అది ముందు చెప్పండి. అది నీ తల మీద ఏదో పడింది. పద్మా, పద్మా, ఏమైందన్నయ్య? రామలక్ష్మి ఎక్కడా? కాలేజీ నుంచి వచ్చేసినట్టుందన్నయ్య. ఆది సైకిల్ మాత్రమే ఉంది. ఏంటే రామలక్ష్మి ఎక్కడా? గదిలో ఉందేమో చూసిరా. గదిలో లేదు.
గదిలో లేదా? అంటే రఘు చెప్పినట్టు బయటికి వెళ్ళిందా? అదే నాకు అర్థం కావడం లేదు. అర్థం కాలేదంటావేంటే? మీ ఇద్దరు కలిసే కదా కాలేజీకి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళిందో నీకు తెలీదా? వెళ్ళేటప్పుడు ఇద్దరం కలిసే వెళ్ళాం. వచ్చేటప్పుడు తను కాలేజ్లో లేదు. కాలేజ్లో వెతికాను, ఫ్రెండ్స్ని కూడా అడిగాను. అందరూ చూడలేదు అన్నారు. ఇంటికి వచ్చిందేమోనని చూస్తే ఇంట్లో కూడా లేదు. ఏం జరుగుతుంది ఇంట్లో? ఇంటికి పిల్లలు వస్తున్నారో లేదో చూసుకునే బాధ్యత ఎవరిది? రోజు రోజుకి ఇంట్లో పద్ధతులు మారిపోతున్నాయి. పిల్లలు ఏం చేస్తున్నారో, ఎక్కడికెళ్తున్నారో పట్టించుకోవడమే మానేశారు. తను కాలేజీలో కూడా లేదంటే ఎక్కడికెళ్ళినట్టు? రామలక్ష్మి అలా చెప్పకుండా బయటికి వెళుతుందని నాకు తెలియదు రఘు. లేకపోతే ముందే బుద్ధి చెప్పేదాన్ని. ఏం మాట్లాడవేంటి జానకి? ఎక్కడికి వెళ్ళా నీతో చెప్తుంది కదా. అదే నాకు తెలియట్లేదు అత్తయ్య. ప్రతిదీ నాతో చెప్పేది, కానీ ఇప్పుడు చెప్పకుండా వెళ్ళింది. అనుకోని పరిస్థితిలో ఎవరైనా స్నేహితులింటికి వెళ్ళిందేమో. ఎవరింటికైనా వెళ్తే చెప్పే వెళ్తుంది కదక్క. కనీసం ఆద్య కూడా చెప్పలేదంటే ఎక్కడికి వెళ్ళుంటుందో ఆలోచించండి. ఆద్య, మీరిద్దరే కదే కలిసి కాలేజ్కి వెళ్లారు. రామలక్ష్మి లోకజ్ఞానం తెలియని పిల్ల. తననింటికి జాగ్రత్తగా తీసుకురావాలని తెలీదా? బుద్ధుందా నీకు అసలు? రామలక్ష్మి మీద మీకంటే ఎక్కువ బాధ్యత నాకే ఉంది. కానీ చెప్పకుండా ఎక్కడికి వెళ్ళిందో తెలియలేదు. అసలు నిన్ను పంపించింది ఎందుకే? కాపలా ఉంటావనే కదా, చదువుకుంటావని కాదు. కనీసం ఫోన్ ఉంటే ఎక్కడుందో ఈ పాటికి తెలుసుకునేవాళ్ళం. అందుకే ఫోన్ వాడాలి అంటారు. మీ పాత పద్ధతులే కాదు, ఇలాంటి కొత్త పద్ధతులు కూడా మనుషుల్ని అప్పుడప్పుడు కాపాడుతుంటాయి. ఆపండి ఇంకా. ఇక్కడ సమస్య పాత పద్ధతుల్ని పాటించడం కాదు, రామలక్ష్మి ఎవరితోనూ చెప్పకుండా బయటికెళ్ళడం. బావగారు, మీరేం కంగారు పడకండి. ఏ గుడికో వెళ్ళుంటుంది. అసలు ఈరోజు శుక్రవారం కూడా కదా, ఇక్కడ ఎక్కడ ఉండుంటుంది. నేను వెళ్ళి చూసొస్తా. పద బావా. ఆగండి. తనేం తప్పిపోవడానికి చిన్నపిల్ల కాదు. వస్తుందేమో చూద్దాం. మామయ్య, ఎందుకైనా మంచిది ఒకసారి వెళ్ళి చూద్దాం మామయ్య. బావగారు, అసలే ఆడపిల్ల, టైం కూడా 6 అవ్వబోతుంది. ఏం జరుగుతుందో ఏమోనని భయంగా ఉంది. ఎందుకైనా మంచిది ఒకసారి పోలీస్ కంప్లైంట్ ఇద్దామా? పార్వతి, బుద్ధుందా నీకు? ఇప్పుడేమైందని పోలీస్ కంప్లైంట్ ఇస్తావు? ఈ ఊరికి అండగా ఉండే మనమే ఆడపిల్లను కాపాడుకోలేమో అనుకుంటారు. అక్కడేం జరుగుండదులే. సీను అన్నట్టుగా బయటికి వెళ్ళి చూసొస్తాం. అవునరా, ఆడపిల్ల తప్పిపోయినట్టుగా పోలీస్ కంప్లైంట్ ఇస్తే నలుగురిలో నవ్వుల పాలవుతాం. రామలక్ష్మికి ఏం కాదులే, వచ్చేస్తుంది. మీరెళ్ళి చూసిరండ్రా శివ. మామయ్య, రామలక్ష్మిని దగ్గరుండి నేను తీసుకొస్తాను. తన ఫ్రెండ్స్ని మరొకసారి అడిగి చూస్తాను. కాలేజ్లో స్పెషల్ క్లాస్ ఏమైనా ఉందేమో. ఆద్య,
పద వెతుకుదాం. అసలే పెళ్లి కావాల్సిన పిల్ల ఎవరికీ చెప్పకుండా ఎక్కడికి వెళ్ళుంటుందో. భగవంతుడా, క్షేమంగా ఇంటికొచ్చేలా చూడు. అయ్యో, ఇక్కడ నుంచి ఇంటికి ఎలా వెళ్ళాలో తెలియట్లేదే. ఛ, అంతా ఈ ప్రశాంత్ వల్లే. సార్ సార్, ఇక్కడ అయోధ్య లంకకి ఎలా వెళ్ళాలి? తెలీదమ్మా, తెలీదు. తెలీదా సార్? సార్, అయ్యో. ఎక్స్క్యూజ్ మీ, ఈ అమ్మాయి ఏమైనా ఇటువైపు వెళ్ళిందా? ఇటే వెళ్ళింది బాబు, ఇందాక అక్కడ కనిపించింది. ఇటు వెళ్ళిందా? అటువైపు వెళ్ళింది బాబు. థ్యాంక్ యూ అండి. సార్ సార్, అయోధ్య లంకకి ఎలా వెళ్ళాలి? తెలీదమ్మా. ఇక్కడ అయోధ్య లంకకి ఎలా వెళ్ళాలి? తెలీదమ్మా. అయ్యో. హలో అమ్మా. ఎక్కడున్నావు నాన్న? అమ్మా అది ఏమైందిరా? ఎక్కడని అడిగితే మాట్లాడవేంటి? అదే అమ్మా, రామలక్ష్మి కనిపించట్లేదు. ఓ, మీ మావయ్య గారింటికి వెళ్ళావా? ఇంట్లో కనిపించట్లేదంటే బయటికి వెళ్ళుంటుందిరా. దానికెందుకు కంగారు పడుతున్నావు? అమ్మా, రామలక్ష్మి కనిపించకుండా పోయింది ఇంట్లో కాదమ్మా. నేనే తనని సరదాగా బయటికి తీసుకొచ్చాను. ఏదో ప్రేమగా 4 మాటలు మాట్లాడగానే నచ్చక తనే వెళ్ళిపోయిందమ్మా. ఏంట్రా నువ్వంటుంది? ఏం చేసావురా దాన్ని? అసలే రఘురామ్ అన్నయ్యకి ఇలాంటివి నచ్చవురా. అసలేమని చెప్పి తీసుకెళ్ళావు? కాబోయే భార్యను తీసుకెళ్ళడానికి ఎవరు పర్మిషన్ తీసుకోవాలమ్మా? ఒరే, తిరిగి ఇంటికి క్షేమంగా తీసుకురావాల్సిన బాధ్యత మాత్రం నీదే కదరా. నీకెలాగూ బుద్ధి లేదు. అసలు రామలక్ష్మి నీతో ఎలా వచ్చింది? ముందు తను రానందమ్మా. నేనే వాళ్ళ అమ్మా నాన్న పిలిచినట్టు అబద్ధం చెప్పి తీసుకెళ్లాను. ఫోన్ చేద్దామనుకుంటే తన దగ్గర ఫోన్ కూడా లేదు. కొంప ముంచావు కదరా. నువ్వు అబద్ధం చెప్పావన్న విషయం రఘురామ్ అన్నయ్యకి తెలిస్తే వామనుడు బలి చక్రవర్తిని తొక్కేసినట్టు తొక్కేస్తాడ్రా. అమ్మా, మరి ఇప్పుడు నన్నేం చేయమంటావమ్మా? నన్ను అడుగుతావేంట్రా? అసలు తను ఎక్కడ తప్పిపోయిందో అక్కడే వెతుకు వెళ్ళు. మొత్తం వెతికానమ్మా, ఎక్కడా కనిపించట్లేదు. ఇక నా కోపిక లేక ఇంటికే బయలుదేరదాం అనుకుంటున్నాను. అరే ప్రశాంత్, అమ్మాయిని మధ్యలో వదిలేసి వస్తానంటాడేంటి వీడు? అమ్మాయి ఎక్కడుందో ఏంటో భగవంతుడా, నువ్వే కాపాడాలి. ఏమండి? ఏమండి? అయోధ్య లంకకి ఎలా వెళ్ళాలి? అయ్యో, ఇప్పుడే లాస్ట్ బస్ వెళ్ళిపోయిందమ్మా. ఏమి రాకపోవచ్చు, ఆటలు కూడా దొరకవు. జాగ్రత్త అమ్మా.
స్టాప్. కాలేజ్ టైం అయిపోయింది, లోపలికి అలవ్ లేదండి. అది కాదండి, ఒకసారి మమ్మల్ని కాలేజ్లోకి వెళ్ళనివ్వండి. మా రామలక్ష్మి కాలేజ్ నుంచి ఇంటికి రాలేదు. ఎక్కడెక్కడైనా క్లాస్ రూమ్లో ఉండిపోయిందేమో, మొత్తం వెతకాలి. లేదు సార్, అన్ని క్లాసులు చెక్ చేసే లాక్ చేశాను. లాక్ చేశారు? కాలేజ్ మొత్తంలో ఆ అమ్మాయి ఎక్కడ కనిపించలేదు సార్. అన్నా ఒక్కసారి లోపలికి వెళ్ళి చూసొస్తాం, మమ్మల్ని వెళ్ళనివ్వండి ప్లీజ్ అన్నా. సరే, మీ ఇష్టం, త్వరగా వచ్చండి, వెళ్ళండి. థ్యాంక్స్ అన్నా. పద శ్రీను. రామలక్ష్మి, 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 రామలక్ష్మి. ఏమైంది అత్య? రామలక్ష్మి కనిపించిందా? లేదు శ్రీను, ఎక్కడా కనిపించలేదు. పద అటు వెళ్ళి వెతుకుదాం. చెప్పాను కదమ్మా, ఆ అమ్మాయి ఇక్కడ లేదు. తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్ళిందేమో చూడండి. అన్నా, మీకు రామలక్ష్మి తెలుసు కదా, తను బయటకు వెళ్ళడం మీరేమన్నా చూసారా? లేదు సార్, అప్పుడప్పుడు గ్రౌండ్లో కనిపించేది. ఈరోజు అసలు ప్రాక్టీస్కే రాలేదు. బయటికి కూడా రాలేదా? అన్నా, రామలక్ష్మి కనిపిస్తే నా నంబర్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. నంబర్ చెప్తాను, నోట్ చేసుకోండి. సరేనమ్మా, ఒక్క నిమిషం. సరేనమ్మా. ఆద్య పద, ఇంటికి వెళ్ళే రూట్లో ఏమైనా ఉందేమో చూద్దాం. థ్యాంక్స్ అన్నా. అయ్యో భగవంతుడా, ఏంటి నాకు ఈ పరీక్ష? నేనెక్కడున్నాను, ఇంటికి ఎలా వెళ్ళాలో తెలియటం లేదు. ఉన్న 10 రూపాయలతో నన్ను ఎవరింటి దగ్గర దింపుతారు? నాన్న, ఆటోలు కానీ బస్సులు కానీ ఏం రావట్లేదు. నేనేం చేయాలి? అన్నా అన్నా, అయోధ్య లంకకి ఎటు వెళ్ళాలన్నా? అమ్మా, నువ్వు తప్పిపోయినట్టున్నావమ్మా. ఇగో ఇవన్నీ పొలాల ఏరియాలు. ఈ రోడ్లో ఆటోలు కానీ బస్సులు కానీ ఏమీ రావమ్మా. ఇక్కడ నుండి మెయిన్ రోడ్కి వెళ్ళాలంటే 10 కిలోమీటర్లు. అన్నా అన్నా, ఒకసారి మీ దగ్గర ఫోన్ ఉంటే ఇస్తారా? నా దగ్గర ఫోన్ లేదమ్మా. అన్నా, అన్నా అన్నా, ఆపండి ఆపండి ఆపండి. అన్నా అన్నా, నన్ను అయోధ్య లంకలో డ్రాప్ చేస్తారా? నా దగ్గర 10 రూపాయలు మాత్రమే ఉన్నాయన్నా. ఇంటికి వెళ్ళగానే మా అమ్మ దగ్గర తీసిస్తానన్నా. దయచేసి నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేయండి అన్నా, ప్లీజ్ అన్నా. అయ్యో, దాందేముందమ్మా, నీకు సాయం చేయడం కోసమే ఈ రోడ్లోకి వచ్చినట్టున్నాను. ఎక్కమ్మా. చాలా థ్యాంక్స్ అండి. అన్నా, మీరేంటి ఇటువైపు వెళ్తున్నారు? మా ఇల్లు అటు సైడ్ అన్నా. కాదమ్మా, ఇటు సైడ్ షార్ట్ కట్ ఉందమ్మా. అన్న పర్లేదు, ఇటు సైడే వెళ్ళండి అన్నా. లేదమ్మా, ఇటే వెళ్తానమ్మా. అన్న కొంచెం ఫాస్ట్ గా వెళ్ళండి అన్నా. సరే అమ్మా. అన్నా,
ఆపేది లేదు ఏం లేదు